కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా టీడీపీ కార్యాలయం వద్ద 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇన్ఛార్జి బి వీరభద్ర గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రారంభించిన శ్రీ శక్తి ఉచిత బస్సు పథకానికి కృతజ్ఞతలు తెలిపారు. పులివెందుల జెడ్పీటీసీ విజయ ప్రజా వ్యతిరేక పాలనకు బుద్ధి చెప్పిన సందర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీకందరికీ తెలుసు, మొన్నటి జెడ్పీటీసీ ఎన్నికలు పులివెందులలో కైవసం చేసుకోవడం జరిగింది. గత 30 ఏళ్ళుగా అక్కడ వారి స్థానాలు వాళ్ళు మళ్ళీ వాళ్ళే గెలుచుకుంటూ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తే మరి ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా అక్కడ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓటు చేసి మా తెలుగుదేశం అభ్యర్థికి 6,600 పెన్షన్లతో గెలిపించడం ఒక గమనం. మరి మీరు ఇదంతా చూస్తున్నారు. ప్రజలు కూడా రాబోయే రోజుల్లో కూడా ఎలక్షన్లు ఎలా ఉంటాయి, ప్రజాస్వామ్యబద్ధంగానే జరుగుతాయని కూడా ఒక నిదర్శనం. అదేవిధంగా ఈరోజు ఆగస్టు 15 గతంలో మనం 6 ప్యాక్స్లో చెప్పినట్టు ఉచిత బస్సు మహిళల ప్రయాణం కోసం ఈరోజు 5 గంటలకి ఇక్కడ ఆర్టీసీ బస్టాండ్ ద్వారా ఓపెనింగ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రం మొత్తం కూడా 11,449 బస్సులు ఉంటే 8,649 బస్సుల్ని 869 బస్సుల్ని మన ఉచిత బస్సు కోసం వాడుకుంటున్నారు. అదేవిధంగా స్త్రీలు, మళ్ళీ అదేవిధంగా విద్యార్థినులు